ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడరా బోడా, నాటుకోడి మనం తిందామనుకుంటే మన పొట్ట కొట్టి వాళ్ళకి వండి పెట్టింది మీ అమ్మ. మనం ఇల్లు ఖాళీ చేయించిన కసినంతా ఇక్కడ తినటంలో చూపిస్తున్నారు అనుకుంటాను. ఒక్కొక్కరు ఎలా ఎగబడి తింటున్నారో చూడు నాన్న. వెంకటపతి రాజు గారు, కొంచెం కర్రీ వేసుకోండి. కోడికూర నేను తిన్నండి. ఎందుకు? పశుపక్షాదుల మీద ఆయనకి ప్రేమ ఉంటుంది కదక్క, అందుకే తినలేదనుకుంటా. ప్రేముంటే జబ్బు చేసినప్పుడు వైద్యం చేస్తాను గాని అలాంటివి నేను పట్టించుకోను. మరెందుకు తినట్లేదు? వాటికి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాను కదా, తింటే నేనెక్కడ ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాను అంతే. సరే, నువ్వైనా చికెన్ వేసుకో శ్రీవల్లి. నాకు కూడా వద్దు శివ. వీళ్ళ ప్రేమలు తగలయ్యా. మన ముందు ఇలా చేస్తున్నారు నాన్న. వాళ్ళలో అయినా కలిసిపోదాం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవకాశం కోసం చూస్తా ఉండాన్రా. ఆగు. ఆహా, నా జీవితంలో ఇలాంటి కమ్మని భోజనం నేనెప్పుడూ తినలేదండి. ఏ కారం ఎక్కువైందా? ఎగ్జాక్ట్లీ. అదేంటి, వంటలన్నీ రుచిగానే ఉన్నాయి కదా, కారం ఎక్కువ అవడం ఏంటి? నేనంటోంది మమకారం అండి. పెద్దమ్మ, చెల్లెలు, మరదలు, బావ ఇలా అందరితో కలిసి భోంచేయడం ఇదే కదా మొదటిసారి. ఏంటి? అయ్యయ్యో, మీకు మరదలంటే నాకు కూడా వరుసకి మరదలవుతుందని అలా అన్నాను సిస్టర్. తప్పైతే క్షమించండి. ఏమండి, మా అన్నయ్య వినిపించుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇందాక కోడి బలైనట్టు మీరు బలయ్యేవారు వెంకటపతిరాజు గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాడంటే మీ మావయ్యని నాగవల్లి నేను కలిసి తిట్టుకున్నాం గంగా. కాని దాని వెనక ఇంత ఆనందం ఉంటుందని తెలుసుకోలేకపోయాము. వాళ్ళకి ఆనందం, మనకి ఆకలి. వాళ్ళకి చిరునవ్వులు, మనకి చీకట్లో దోవలు, కీచురాళ్ల శబ్దాలు. ఇలా ఎంతసేపు ఉండాలి నాన్న? ఆకలేస్తుందా అబ్బోడా? నీరసం వస్తుంది నాన్న, వెళ్ళి తిందాం పద. జీవితంలో మనం ఓడిపోవాలి గాని లొంగిపోకూడదు అబ్బోడా. జింకని పులి ఆటాడతాది, అది తప్పించుకోవడంలో ఓడిపోతుంది గాని లొంగిపోదు. నువ్వు సూపర్ పెదనాన్న. మొత్తానికి గంగా బావా పులి అని ఒప్పుకున్నావు. పూలైతే ఇలా పెళ్ళాం మీద ఆధారపడకూడదు శివ. నువ్వు గనకిక్కడికి తీసుకురాకపోతే వీళ్ళంతా కడుపు మార్చుకొని ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. రాములత్తకి మాయమాటలు చెప్పి కాగితాలు తీసుకున్నారు. తనే ఇంటికి పిలిచినా నేను వెళ్ళలేదు. ఇక్కడికి శివపార్వతి పిలిచిందని మాత్రమే రాలేదు. నాగవల్లి, తిరుపతత్త ఇంట్లో ఒక్కరోజైనా ఉండే అదృష్టం ఈ రూపంలో వచ్చినందుకు సంతోషంగా వచ్చాను. సొట్టపు సూపుగా వచ్చినోడు ఇల్లు నాది అనడు కదా. మీరు చుట్టాలు అని చెప్పి రాములత్తకి డబ్బులిచ్చారు. తర్వాత మా ఇంటికొచ్చి ఆ ఇల్లు మాది అన్నారు. అది కూడా తప్పే కదా. మా నాన్నకు అలవాటే కాబట్టి ఇవన్నీ ఆలోచించడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మేం భోజనాలు చేసేసాం. ఇప్పుడు మిగిలింది మీరిద్దరే. వస్తే వడ్డిస్తాం. నాగవల్లి అడుగుతుంది నాన్న, వెళ్దాం పద. అబ్బోడా, ఎంగిలి మెతుకులు తింటావా ఏంది? వాళ్ళు తినేసిన మిగిలిన అన్నం మనమెట్టా తింటామరా?
అలా అని రాత్రంతా ఉపవాసం ఉంటారా ఏంటి? మేమెట్టా ఉంటే మీకెందుకు తిరుపతి? నీ కూతురు మందని తోలుకొచ్చుండాది కదా, ఇప్పుడే తిన్నారు, మెల్లిగా నిద్రమొత్తు ఎక్కుతాది కదా, ఆ ఏర్పాట్లు ఇవి చూడు. అవన్నీ మేం చూసుకుంటాం మావయ్య. మీకు ఆకలేస్తే అర్ధరాత్రి హోటళ్లు కూడా ఉండవు. ఇప్పుడే వెళ్ళి తినండి. శ్రీవల్లి కూడా చెప్తుంది కదా నాన్న, పద తిందాం. నేను రాను రాబోడా, నువ్వు తింటావా తినుపో. ఇప్పుడే చెప్పాను కదా, ఓడిపోవాలి కానీ లొంగిపోకూడదని. అవునన్నయ్య, పెదనాన్న చెప్పినట్టుగా విని నువ్వు కూడా కడుపు మార్చుకో. జంతువులు కదేదో ప్రాణభయంతో పారిపోతే మీరు దాన్నే ఆదర్శంగా తీసుకుని కడుపు మార్చుకుంటున్నారు. రాయ్, ఇప్పటికీ ఆకలితో పిచ్చి కోపంతో ఉన్నాను. నువ్వు మళ్ళీ జంతువులతో పోలిస్తే మర్యాదగా ఉండదు. పాపం, వీళ్ళ ఆకలికి ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదనుకుంటా. ఆయన ఒకటి చెప్తే దేవా బావ ఇంకొకటి అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళ గురించి మనకెందుకమ్మా? మన మాట విననప్పుడు బుజ్జగించడానికి వీళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. మీరు వెళ్ళి పడుకోండి. మా ఇంటికొచ్చి మమ్మల్ని చిన్నపిల్లలు చేసి మాట్లాడుతూ ఉండవా గంగా? మరి మీ అలక అలాగే ఉంది మరి. నాన్న, వీళ్ళతో మాటలేందుకు, మనం బయటికి వెళ్ళి తిందాం పద. ఇద్దరం వెళితే పరువు పోతుందిరా పోడా. మీ అమ్మ కూడా మన వెంట రాదు. అలా 2 రోజులు బయటికి పిక్నిక్కి వెళ్ళినట్టుగా వెళ్ళినా 4 రోజులు వరదరాజులు ఈ ఊళ్ళో లేడు, ఊడుదులు వెళ్ళిపోయాడనేసి అంటారు. అర్థమైంది కదా, వాళ్ళు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లేంత వరకు అన్నం తినరు. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి మనము బయటికి వెళ్ళము. తినకుండా ఇలాగే వారం రోజులుంటే వాళ్ళని జనమే బయటికి తీసుకెళ్తారులేండి. గంగాధరం గారు, ఇక నేను బయలుదేరుతానండి. రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటే బాగుండదు. మరేం పంచాయతీ పెడతారో ఏంటో. పొద్దునే కలుస్తానండి. చీకటి పడింది, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, వస్తాను. పదండి పదండి, నిద్రపోదురు గాని రూమ్ చూపిస్తాను. పదండి రావదినా? పదండి. బయట పడుకుంటే దోమలు కొడతాయి. ఒకవైపు ఆకలి, మరోవైపు దోమలు. ఇలాగే ఉంటే ఆ పశువుల డాక్టర్ చెప్పినట్టే అవుద్దేమో నాన్న. రేపు ఆలోచిద్దాం రాబోడా. కనీసం ఇంట్లోకి వెళ్దాం నాన్న. వాళ్ళున్నారు రాబోడా. మనం బయట చలికి పడుకుంటే వాళ్ళ ఇంట్లో వెచ్చగా పడుకుంటారు. మరి వాళ్ళకి ఇల్లు లేకుండా చేశారు కదా, శిక్ష అనుకోండి. మీకు దుప్పట్లు కావాలేమో చెప్పండి. పైగా రాత్రిపూట నీళ్ళెక్కువ తాగుతుంటారు. ఆట పట్టించింది చాలు తిరుపతి. ఇప్పుడు మాకు ఓపిక లేదు గాని వెళ్ళండి ఎక్కడి నుంచి. పదమ్మా, ఆ, జాగ్రత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.